చెలరేగుతున్న పార్కింగ్ మాఫియాకు చెక్ పెట్టేందుకు ప్లాన్ చేస్తోంది జీహెచ్ఎంసీ. సిటీలో ప్రధాన సమస్యగా మారిన పార్కింగ్ పై యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది. పెరుగుతున్న వాహనాలకు తగ్గట్టుగా పార్కింగ్ యార్డులు ఏర్పాటు చేసేందుకు అన్ని విభాగాలను సమన్వయం చేస్తూ ముందుకు వెళ్తోంది. గ్రేటర్ లో పార్కింగ్ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు ప్లాన్ రెడీ చేసింది జీహెచ్ఎంసీ. సిటీలో పార్కింగ్ మాఫియాతో పాటు ట్రాఫిక్ కు అడ్డుకట్ట వేయడానికి స్కెచ్ గీసింది. ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయకుండా పార్కింగ్ యార్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సిటీలో 45 లక్షలకు పైగా వెహికల్స్ ఉన్నాయి. భారీ సంఖ్యలో ఉన్న ఈ వెహికల్స్ కు పార్కింగ్ పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్య పరిష్కారానికి ప్రధాన జంక్షన్లలో మల్టీ లెవెల్ పార్కింగ్ నిర్మాణాలకు ప్లాన్ చేస్తోంది జీహెచ్ఎంసీ. ఇందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 56,660 ఖాళీ స్థలాలను గుర్తించింది. ప్రభుత్వ, ప్రైవేట్ వ్యక్తులకు చెందిన ఈ ఖాళీ స్థలాల్లో పార్కింగ్ యార్డులు ఏర్పాటు చేయడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని డిసైడ్ అయింది. జీహెచ్ఎంసీ గుర్తించిన స్థలాల్లో 41,505 స్థలాలు టూ వీలర్ పార్కింగ్ కు, 15,110 స్థలాలు 4 వీలర్స్ కు అనుకూలంగా ఉన్నాయని గుర్తించారు అధికారులు. ఈ స్థలాలను పార్కింగ్ యార్డులుగా రెడీ చేసి సమస్య పరిష్కరించవచ్చని భావిస్తోంది బల్దియా. ఈ ఖాళీ ప్రాంతాలపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ స్థాయిలో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని భావిస్తున్నారు అధికారులు. నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో భారీ వాహనాల పార్కింగ్ కు అనువైన స్థలాలు గుర్తించారు. వాటి నిర్వహణను ఎలా చేపట్టాలన్న దానిపై త్వరలో నివేదిక రూపొందించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోడ్లపై ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను తొలగించాలని విద్యుత్ శాఖకు లెటర్లు రాశారు జీహెచ్ఎంసీ కమిషనర్. జీహెచ్ఎంసీ పార్కింగ్ యార్డులు అందుబాటులోకి వస్తే నగర ప్రజలకు పార్కింగ్ ఇబ్బందులు తొలగిపోతాయి.